ధ్యానము సాధన ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందా? రెండో పాయింట్, అలా సిద్ధించే పని అయితే ఎంతోమంది మహానుభావులు యోగులు అవసాన దశకు వచ్చేసరికి రుగ్మతలతో బాధపడుతూ బలవంతంగా జీవితాన్ని ముగించారు. తక్కువ వయసులోనే జీవితాన్ని ముగించారు. ఇప్పుడు వివేకానందుల వారు ఉన్నారు, షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతూ, టైఫాయిడ్, మలేరియా, న్యూమోనియా. వివేకానందుడు అంత సాధకుడు అంటారు కదా, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే చాలామంది నేను ఈ మధ్య కలిసిన వాళ్ళు కొంతమంది మహానుభావులే, పేర్లు అనవసరం, మహానుభావులు, వారు టాబ్లెట్లు వేసుకొని స్టేజీ మీదకి వచ్చి మేము యోగా ద్వారా ఆధ్యాత్మిక మార్గం ద్వారా మేము ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకున్నాం అని మాటలు ప్రసంగాలు ఇస్తూ రుగ్మతలు తొలగిస్తామని చెప్పి హామీ ఇస్తాం, నన్ను నమ్ముకోండి తగ్గిపోతుంది అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆధ్యాత్మిక ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందా? సాధన ద్వారా. రెండోది, సాధన చేస్తే ఎందుకు మహానుభావులందరూ కూడా అవసాన దశలోనే వ్యాధులతో మరణించారు? అయితే మూడోది, ఇట్లాంటి సాధనలు చెప్పే వాళ్ళే రోగాలతో బాధపడుతూ వాళ్ళు స్టేజీ ఎక్కే ముందర టాబ్లెట్ వేసుకొని మీరందరూ టాబ్లెట్లు వేసుకోవద్దు అని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎంతవరకు ఈ మూడు కాంట్రాడిక్షన్ పాయింట్లు, దీనికి ఎట్లా మీరు? ఇది చాలా మంచి అంశం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికతకు యోగాకు డిమాండ్ రావడానికి మూల కారణం రుగ్మతలే. రుగ్మతలు నివారించుకునేటటువంటి విధానంలో వైద్య విధానాలు ఎంతో కొంత మేరకు వైఫల్యం చెందాయి కాబట్టి యోగా ద్వారా, ధ్యానం ద్వారా, ఆసనాల ద్వారా, ప్రాణాయామ ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చని చెప్పి గుంపులుగా ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు. దానికి తోడు ఏం జరుగుతుంది? ఆధ్యాత్మిక సంస్థలు కూడా పుట్టగొడుగుల్లాగా వెలుగులోకి వచ్చి వాళ్ళు కూడా విపరీతంగా ప్రచారం చేసుకుంటూ సాధకులను ఆకర్షిస్తూ రుగ్మతలు పోగొడతామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఎవరికైనా ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది, ఆరోగ్యంగా జీవించాలని ఉంటుంది, ప్రశాంతంగా జీవించాలని ఉంటుంది, సంతృప్తిగా జీవించాలని ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ద్వారా అవన్నీ పొందొచ్చు అనేటటువంటి భావంతో ప్రవేశిస్తున్నారు. వాస్తవానికి మీకు ఒక విషయం చెప్తాను. నేను 91వ సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి మూల కారణం కూడా ఆత్మ పరమాత్మ కాదు, జబ్బులు తొలగించుకోవాలి, రిటైర్ అయినంత వరకు సంస్థలో కొనసాగాలి, ఉద్యోగంలో కొనసాగాలి, నా భార్య బిడ్డలకు న్యాయం చేయాలి. నాకున్న ఒకే ఒక ఫోబియా ఏంటంటే డెత్ ఫోబియా. కారణం ఏంటి? జబ్బులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో కొనసాగుతానో లేనో అనేటటువంటి భావంతో ఈ మార్గంలోకి ప్రవేశించాను. అల్లోపతి చూశాను, హోమియోపతి చూశాను, ఆయుర్వేదం చూశాను, సిద్ధ చూశాను, నాటు వైద్యం చూశాను. కానీ అక్కడ తాత్కాలికంగా కొంత మార్పు వచ్చింది, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం రాలే. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవడానికి మూల కారణం ఆరోగ్యాన్ని పొందటమే కదా. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఆరోగ్యాన్ని పొందలేదనుకోండి, అతను చేసిన సాధన ప్రయోజనమా నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనం. అది కాబట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు సాధన చేసిన తర్వాత తప్పనిసరిగా శారీరకంగా మార్పు రావాలి, మానసికంగా మార్పు రావాలి, కుటుంబ పరంగా దైనందిన జీవితంలో మార్పు రావాలి. అలా ఉన్నప్పుడు అది పురోగతి అవుతుంది, లేకపోతే తిరోగమనం అవుతుంది. నేను 91వ సంవత్సరం దీనిలోకి ప్రవేశించేటప్పుడు కొన్ని అనుమానాలతో ప్రవేశించాను. తర్వాత ఏంటి, ప్రతి విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేశాను. నాకు సంక్రమించినటువంటి జబ్బులు మొత్తం కూడా వంశపారంపర్య జబ్బులు కదా. 2012వ సంవత్సరం నా శారీరక మానసిక స్థితులకి 22వ సంవత్సరం మానసిక స్థితులకి స్పష్టమైన తేడా ఉంది. దీనికి మూల కారణం ఏంటంటే, మనం అనుసరించేటటువంటి విధానం తప్పనిసరిగా శాస్త్రీయ పంథాలో ఉండాలి. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకి, సందేహాలకి, సంకోచాలకి, చిక్కు ప్రశ్నలకి ఎటువంటి అవకాశం ఉండదు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా సాధనలో పరిణతి చెంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే, భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందాలంటే, కాలి బొటన వేలు నుంచి నడినెత్తి వరకు శరీరాన్ని సమూలంగా సంపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి.
మన దేహంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏమిటంటే 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. ఈ 3 చాలా కీలకమైనవి. వీటితో పాటు ఇంకొక 5 వ్యవస్థలు ఉన్నాయి. అదేమిటి? ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. ఇంకొక విషయం ఏంటి? శరీరంలో 7 అంతస్తులలో 7 కోశాలు ఉన్నాయి, 7 చక్రాలు ఉన్నాయి, 7 భాగాలు ఉన్నాయి. ఇవి కింద నుంచి పై వరకు ప్రతి భాగంలో కూడా మనిషిని యొక్క ఆరోగ్యం వైపుగా ఇవి ప్రేరేపించబడుతూ ఉంటాయి. మూలాధార చక్రం నుంచి సహస్రారాలు ఉన్నటువంటి ఆత్మీయ కోశం వరకు మొత్తం కూడా అన్ని చక్రాలు సమూలంగా శుద్ధి అయ్యాయి అనుకోండి, మనిషి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. దీన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకొని కనుక సాధన చేసేటట్లయితే 100% ఆరోగ్యం వస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఏ వ్యక్తి అయినా సరే సాధన చేసినా సరే రుగ్మతలు పోలేదన్నా, అదనంగా రుగ్మతలు ఇంకా ఎక్కువయ్యాయన్నా అది ఆధ్యాత్మిక విధానం కాదు, ఆధ్యాత్మిక ఫలవర్షణ. అది శాస్త్రయుక్తమైనటువంటి విధానాన్ని దేన్ని అనుసరించినా సరే తప్పనిసరిగా 100% ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దీనికి మీకు ఒక చిన్న ఇది చెప్తాను. ఎవరైనా సాధనలో కూర్చున్నప్పుడు ముందు శరీరాన్ని సంసిద్ధం చేయాలి, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి, మనసును సంసిద్ధం చేయాలి. సీక్రెట్ ఆఫ్ యోగా చెప్తాను. శరీరము, మెడ, తల 3 ఒకే వరుసలో ఉండాలి. శరీరము, మెడ, తల 3 ఒకే వరుసలో ఉండాలి. ఏంటి దీనివల్ల? నేను మరొకసారి మీకు కరెక్ట్గా ఎన్లైటన్ చేస్తున్నాను. మెదడు, వెన్నుబాం 3 కూడా స్ట్రైట్గా ఉండాలి. మీరు ఒకసారి యోగుల యొక్క జీవితాన్ని, యోగుల సాధన ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఒక దండం పెట్టుకుంటారు, కర్ర పెట్టుకుంటారు, తర్వాత వెన్నెముక నిటారుగా పెట్టుకుంటారు, అలాగే ఉంటారు వాళ్ళు. సమం కాయం శిరోగ్రీవం అంటారు. ఎస్, కృష్ణుడు భగవద్ శరీరము, మెడ, తల, ట్రంకు, నెక్కు, హెడ్. ట్రంకు, నెక్కు, హెడ్ 3 స్ట్రైట్గా ఉండాలి. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను. సాధనకు ఉపక్రమించబోయే ముందు మానసికంగా సంసిద్ధం కావాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ గుర్చొస్తే తిరోగమనం జరుగుతుంది. మనం శరీరాన్ని బిగించి కదలకుండా కూర్చోవాలనుకున్నప్పుడు స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఏమవుద్ది? బంధించబడుతుంది. స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా బంధించబడుతుంది. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రబోధించారు ఒక చోట. ఏమని? ప్రపంచంలో దేన్నైనా నియంత్రించవచ్చు కానీ మనసు నియంత్రించలేమన్నాడు. మనసు నియంత్రించడం మహాప్రమాదం అన్నాడు. అది సాధ్యం కాదన్నాడు. మనసును జయించడం మహాప్రమాదం, అది సాధ్యం కాదన్నారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. మనకి సూక్ష్మ శరీరం ఉంటుంది, స్థూల శరీరం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. మన ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? సూక్ష్మ శరీరానికి ఇవ్వాలి. మనం ఫిజికల్గా ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏదైనా సరే అది అశాస్త్రీయత అవుతుంది, పాక్షికం అవుతుంది, అసంపూర్ణం అవుతుంది. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మానసికంగా సంసిద్ధం చెంది శరీరము, మెడ, తల 3 కూడా ఒకే వరుసలో ఉండి శరీరాన్ని బిగించకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకునేటట్లయితే క్రిందన ఉన్నటువంటి ప్రాణశక్తి పైకి ప్రవహిస్తుంది. గోమాట చెప్పన, మూలాధారంలో ఉన్నటువంటి కుండల శక్తి పైకి ప్రవహిస్తుంది. జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే సహస్రారం ఓపెన్ అవుతుంది. విశ్వశక్తి ఏమవుతుంది? లోపలికి వస్తుంది. సో కింద ఉన్నటువంటి ప్రాణశక్తి ఏమో పైకి ప్రవహిస్తుంది, విశ్వశక్తి ఏమవుతుంది? లోపలికి వస్తుంది. విశ్వశక్తి లోపలికి వచ్చినప్పుడు అది మొట్టమొదట సహస్రారం గుండా లోపలికి ప్రవేశించి మెదడును సమూలంగా శుద్ధి చేస్తుంది. కింద నుంచి మూలాధార చక్రం చైతన్యవంతమయ్యేటట్లయితే వెన్నుబాం మొత్తం కూడా సమూలంగా శుద్ధి అవుతుంది. మీకు కీలకమైన విషయం ఏంటంటే మానవ దేహం మొత్తంలో అత్యంత కీలకమైనటువంటి ఒకే ఒక
వ్యవస్థ ఏమిటంటే కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అది 2 అవయవాలతో కూడి ఉంటుంది. వాస్తవానికి ఒక్క అవయవమే మెదడు వెన్నుపాము. మెదడు వెనుమ. 2 విడిపోవు, 2 ఒకే వరుసలో ఉంటాయి, ఒకే రకం ఉంటాయి. కాకపోతే ఏంది, మనం సౌలభ్యంగా చదువుకోవటం కోసం దాన్ని 2 భాగాలు చేసేది తప్ప అక్కడ ఉన్నది మాత్రం ఒకటే. ఎవరైతే శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉంచుకొని కదలకుండా కూర్చోగలుగుతారో ఎంతసేపు చెప్పనా, 48 నిమిషాలు చాలు. 48 నిమిషాలు శరీరము, మెడ, తల నిటారుగా ఉంచుకొని ఉండగలిగితే మెదడులో ఉన్నటువంటి మస్తిష్క ద్రవం, వెన్నుబాములో ఉన్నటువంటి మేరు ద్రవం 2 కూడా కలిసిపోతాయి, మస్తిష్క మేరు ద్రవంగా మారుతుంది. దాన్నే జీవామృతం అంటారు, నెక్టార్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎప్పుడైతే మనం అలా కూర్చుంటామో లోపల ఉన్నటువంటి అనియంత్రిత అవయవాలు, ఇన్వాలంటరీ ఆర్గాన్స్, కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నాలుగు కానీ, చర్మం కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ, నోరు కానీ, మలనాంగం, జనాంగం ఏంటంటే నియంత్రిత అవయవాలు. ఇవి వాలంటరీ ఆర్గాన్స్. గుండె కొట్టుకోవటం మన చేతులు లేదు, ఊపిరితిత్తులు మన చేతులు లేవు పనిచేయటం, మూత్రపిండాలు ఆటోమేటిక్ పనిచేస్తూ ఉంటాయి. మనం ఆపితే ఆపేయగావు. నేను చెయ్యిని ఇలా పెట్టుకోవచ్చు కావాలని చెప్పి, కానీ మూత్రపిండాన్ని, గుండెని ఆపలేను కదా నేను. వాటిని ఏమంటారు, ఇన్వాలంటరీ ఆర్గాన్స్ అంటారు. ఇప్పుడు కీ పాయింట్ చెప్తాను. వెన్నెముక నిటారుగా ఉన్నప్పుడు వెన్నెముక మీద ఉన్నటువంటి చక్రాలకు అనుగుణంగా హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్కి అనుగుణంగా, చక్రాలకు అనుగుణంగా వ్యవస్థలు ఉంటాయి. కింద ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది, దానిపైన విసర్జక వ్యవస్థ ఉంటుంది, దానిపైన జీర్ణ వ్యవస్థ ఉంటుంది, దానిపైన శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ ఉంటాయి. ఇక్కడ గొంతు ప్రాంతం ఉంటుంది. సో ఇవన్నీ ఏమవుతాయి, యాక్టివేట్ అవుతాయి, చైతన్యవంతం అవుతాయి. ఎప్పుడైతే ఈ చైతన్యవంతమైనయో అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తే ప్రాణశక్తి పుష్కలంగా అందుతుంది. ప్రాణశక్తి పుష్కలంగా అందితే జీవితాంతం మనిషి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి, ఈ పదం మరలా వినండి, మెంటల్ ప్రిపరేషన్తో మెడిటేషన్లో కూర్చోవాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్లో కూర్చునేటట్టయితే అక్కడ తిరుగుబాటు జరుగుతుంది. ఎట్లా, అది కూడా చెప్పమంటారా? మన విల్ పవర్ తోటి పాజిటివే ఉండాలనుకుంటాం. ఒక 2 నిమిషాలు, 2.5 నిమిషాలు, 3 నిమిషాలు మనం పాజిటివ్నే చూస్తూ ఉంటాం. కానీ ఆ పాజిటివ్ అడుగునే ఉందంటే నెగిటివ్ ఉంది. మన విల్ పవర్ తగ్గిపోయింది అనుకోండి, నెగిటివ్ ఏమవుద్ది, పైకి వస్తుంది. నెగిటివ్ను సర్వసాధారణంగా మనిషి ఏం చేస్తాడు, వ్యతిరేకిస్తాడు. మరి ఏం ఆశిస్తాడు, పాజిటివ్ ఆశిస్తాడు. నెగిటివ్ను వ్యతిరేకించినప్పుడు ఎనర్జీ ఏమవుద్ది, ఖర్చు అవుతుంది. నెగిటివ్ను వ్యతిరేకిస్తున్నాడు, పాజిటివ్ను ఆశిస్తున్నాడు, అక్కడేం జరుగుద్ది, మహాభారత యుద్ధం జరుగుద్ది. 199 మంది మెడిటేషన్లో ఫెయిల్ అవడానికి మూల కారణం ఇదే. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, గురూజీ ఒక 400 సంవత్సరాల క్రితం చాలామంది 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చొని జీవితాంతం ఆరోగ్యంగా ఉన్నారు కదా, అప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీకు ఒక విషయం చెప్తున్నాను. 2000 సంవత్సరం బిగినింగ్లో ప్రపంచం ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది? చాలా మార్పు వచ్చింది. అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? అప్పుడు వివాహ వ్యవస్థ ఎలా ఉంది, ఇవాళ వ్యవస్థ ఎలా ఉంది? అప్పుడు పొల్యూషన్ ఎలా ఉంది, ఇప్పుడు పొల్యూషన్ ఎలా ఉంది? అప్పుడు మెంటల్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు మెంటల్ కండిషన్ ఎలా ఉంది? సో మొత్తం ఏమైంది, ఇక్కడ ప్రెజర్ పెంచుకున్నాం, విపరీతం డిస్టర్బెన్స్ ఉంది. ఈ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కనుక మెడిటేషన్ కూర్చుంటే ఏమవుతుంటే ఆటోమేటిక్గా తిరుగుబాటు జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం అంటే అదే. పాండవులు కాదు, కౌరవులు కాదు. పాండవులు అంటే ఎవరు, ఉత్తమ సంస్కారాలు. కౌరవులు అంటే ఎవరు, చెడ్డ సంస్కారాలు. కృష్ణుడు అంటే ఎవరు, ఆత్మ. అర్జునుడు అంటే ఎవరు, మనసు. దేంతో మొదలైంది, అర్జున విషాద యోగంతో మొదలైంది, అదే ఏడుపు. దేంతో ఎండ్ అయింది, మోక్ష సన్యాస యోగం, అదే ఆనందం. కాబట్టి కురుక్షేత్ర సంగ్రహం బయట జరగలేదు, రోజు మనలో జరుగుతూనే ఉంది. ఇలా ఉండాలనుకుంటాం, ఇలా ఉండకూడదు అనుకుంటాం. ఇలా ఉండాలి అనే దానికి, ఉండకూడదు అనుకో దానికి మధ్య ఏం జరుగుద్ది, ఘర్షణ జరుగుద్ది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎప్పుడైతే మెదడు, వెన్నుపాము 2 సమూలంగా శుద్ధి అవుతాయో, శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. దీనిలో కీలకమైన అంశం ఏంటంటే, మెదడు, వెన్నుపాము 2 సమూలంగా శుద్ధి కావాలంటే జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాల కట్టేం కావాలి, దహించుకుపోవాలి, కరిగిపోవాలి. అది కరిగిపోవాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. అంటే ఏంటి,
ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జీ. ఒకే ఒక మాట చెప్తున్నాను, చెడు కూడా భగవంతుడే అనుకున్నటువంటి వ్యక్తి చెడును వ్యతిరేకించడు. చెడును వ్యతిరేకిస్తూ ఉండి పాజిటివ్ని కోరుకుంటూ ఉంటే మనిషి మధ్య ఏం జరుగుద్ది? ఘర్షణ జరుగుద్ది. దానివల్ల బ్యాటరీ ఏమవుద్ది? డిశ్చార్జ్ అయిపోతుంది. అసలు చెడు కూడా భగవంతుడు అనుకుంటే, మీకు ఒక విషయం చెప్పనా, రావణ్ణి పూజిస్తున్నారు కదా, రావణాసురుడు కూడా భగవంతుడేగా. అవును, ఆత్మపరంగా భగవంతుడు కాదు. రావణాసురుడు లేకపోతే రావణుడికి అంత పేరు ఎందుకు వచ్చింది? అంతే కదా. ఇప్పుడు సినిమాల్లో కూడా విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోకి అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి గెలిచాడని సంబరం చేసుకుంటున్నాడు, గెలుపులో ఓటమి ఉంది. ఓడిపోయానని ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఆ ఓటమిలో గెలుపు ఉంది. జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి విజయంలో అపజయం ఉంటుంది, అపజయంలో విజయం ఉంటుంది. అవి రెండు ఉన్నాయి అనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? అద్భుతంగా.